మీరు మీ స్కూల్కి ఎలా వెళ్ళేవారు? నేను చిన్నప్పుడు 6th క్లాస్లో ఆటోలో వెళ్ళేదాన్ని. స్కూల్ ఆటో అంటే అది వేరే జర్నీ అసలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? నేను మా స్కూల్కి 6th క్లాస్లో ఆటోలో వెళ్ళేదాన్ని. ఆ ఆటో నా లైఫ్లో ఎంత ముఖ్యమైపోయిందంటే, అప్పుడు ఉదయం అమ్మ స్కూల్కి లేట్ అవుతుంది అని లేపేది కాదు, లాస్యా లే, ఆటో వచ్చేస్తుంది అని లేపేది. ఆటో అంకుల్ అంటే ఒక ఎమోషన్ మాకు. స్కూల్ ఆటో అంటే ఇప్పుడు హైదరాబాద్ ఆటోల్లాగా 2-3 తీసుకెళ్లే వాళ్ళు కాదు. 10 మంది పిల్లల్ని ఆటోలో కుక్కి గతుకుల రోడ్డు మీద గ్రైండ్ చేసి స్కూల్లో డంప్ చేసేవాళ్ళు మమ్మల్ని. ఆటోలో కార్నర్ సీట్ కోసం జరిగే గొడవలు అంతా ఇంత కాదు, ఎందుకంటే ఆ కాస్తో కోస్తో కార్నర్ సీట్ వాళ్ళకే గాలి తగులుతుంది కాబట్టి. స్కూల్లో కూడా ఆటో స్టూడెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉండేదే కాదు. ఆటోలో ప్రైమరీ స్టూడెంట్స్ వల్ల హై స్కూల్ వాళ్ళకి లేట్ అయిపోయేది. 8 గంటలకు వెళ్లాల్సిన వాళ్ళం 8:30కు వెళ్లే వాళ్ళం. స్కూల్ బస్ స్టూడెంట్స్ మాకన్నా లేట్గా వచ్చినా వాళ్ళని క్లాసులకు వెళ్ళనిచ్చేవాళ్ళు, కానీ మమ్మల్ని మాత్రం పీటీ సార్ బయట నించోబెట్టేసేవాళ్ళు. ఒక అరగంట సేపు క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చి అప్పుడు క్లాసులకు వదిలేవాళ్ళు. అన్నిటికన్నా బాగా మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, కష్టపడి ఆటో వచ్చేస్తుందని అర్లీగా లేచి రెడీ అయ్యి 5 నిమిషాల ముందే రెడీ అయ్యి కూర్చుంటే, ఎవరో ఒకరు మాత్రం మేము ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా జడ వేసుకుంటూ వాళ్ళ అమ్మమ్మ టిఫిన్ తినిపిస్తూ ఉండేది. అప్పుడు కోపం వచ్చేది చూడండి, రాజా కంట్రోల్ అనుకునేదాన్ని. ఆ వెయిటింగ్లో ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఉండేదనుకోండి. ఒకసారి మా ఆటో స్కూల్కి వెళ్తూ పంచర్ అయిపోయింది. పిల్లలందరం ఆటో దిగి కొంచెం దూరం ఆటో తోసి పంచర్ వేయించుకుని స్కూల్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు స్కూల్కి 1 గంట సేపు లేట్ అయ్యాం. ఆ రోజు మేము ఆటో అంకుల్ బుర్ర తినేసాం అనుకోండి. ఒకరేమో అంకుల్ పీటీ సార్ స్కూల్కి రానివ్వరని, ప్రిన్సిపల్ సార్ తిడతారని, క్లాస్ టీచర్ కొడతదని, ఇంకొకరేమో అంకుల్ ఎలాగూ లేట్ అయిపోయింది కదా, అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంటి దగ్గర వదిలేండి అని. ఈ గోలంతా ఉంటే ఓ పక్క చిన్నపిల్లలేమో ఏడుస్తూ ఉండేవారు. ఇవన్నీ భరించలేక ఆటో అంకుల్ మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ పర్సనల్గా తీసుకొని మమ్మల్ని క్లాసులకు తీసుకెళ్లారు. మీకు ఇలా స్కూల్ ఆటో మెమరీస్ ఉన్నాయా? మీ మెమరీస్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.